నంద్యాల జిల్లా రజక సేవా సంఘాల ఆధ్వర్యంలో రజక ఆకాంక్ష సభ 5 ఘనంగా జరిగింది. రాష్ట్ర రజక కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ హాజరయ్యారు. రజకుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎంపీ శబరి తెలిపారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే అంశం మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఒక జెండా నాటి రానా చూసుకుందాము అని అన్న మహిళ రజక సామాజిక వర్గం, అది రజకుల దోషం అంటే. అలాంటి ఆనాడు స్వర్గీయులు నందమూరి తారక రామారావు గారు మనందరికీ తెలుసు, ఎవరైనా పేదవాడికి కానీ ప్రతి కులానికి న్యాయం చేయాలి అని అనుకున్నారు అంటే అది నందమూరి తారక రామారావు. ఆనాడు వాషింగ్టన్ ఫెడరేషన్ ని తీసుకొచ్చింది 1986 అనుకుంటాను, తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు. ఉమ్మడి రాష్ట్రంలో ధోబీఘాట్, హైదరాబాద్ లో ధోబీఘాట్ ఉండేది. ఆనాడు మొట్టమొదటిసారిగా ధోబీఘాట్కి మన రజకులకు దగ్గరలో ఇల్లు ఇవ్వాలని చెప్పి ఇల్లు శాంక్షన్ చేసింది ఆనాడు నందమూరి తారక రామారావు. అట్లాగే ఏదైనా ప్రభుత్వం రజకుల గురించి ఆలోచన చేస్తున్నారు అంటే అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తప్ప ఇంకెవరు కాదు. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో, ఎస్సీ ఎస్టీ హాస్పిటల్స్ లోన, పోలీస్ డిపార్ట్మెంట్ లోన బట్టలు ఉతికే పోస్టులు ఏదైతే ధోబీ పోస్టులు ఉన్నాయో కేవలం ధోబీలకు మాత్రమే కేటాయించాలని ఈ సభా వేదికగా మేము విన్నవించుకుంటున్నాం. అలాగే ఈ రోజు 2019 నుండి 150 యూనిట్ల వరకు ఇస్తూ ఉంది గవర్నమెంట్, కానీ అది సరిపోవడం లేదు. నెలలో 30 రోజులు ఉంటే సెలవు కూడా తీసుకొని జాతి ఏదన్నా ఉంది అంటే నా రజక జాతి రాత్రి పగళ్ళు అలాంటి రజక జాతి పడుతున్న కష్టానికి 150 యూనిట్లు సరిపోవడం లేదు. మేము ఈ సభా వేదిక నుండి 300 యూనిట్లను మేము ప్రభుత్వాన్ని అడగాలని ఒక నిర్ణయంతో మీ అందరి ఆదరణతో ముందుకెళ్లాలనుకుంటున్నాం. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు బట్టలు ఉతికే కాంట్రాక్ట్ పెద్ద పెద్ద మెడికల్ కాలేజెస్ లోన, గవర్నమెంట్ హాస్పిటల్స్ లోన మెడికల్ బట్టల కాంట్రాక్ట్స్ జీవన పట్టు 25 సంవత్సరాల కిందట ఏర్పరచుకున్న దాన్ని ఎక్కడ అనుసరణలో లేదు, ఆచరణలో లేదు. దానికి తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణ రజక సోదరులు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో జీవో నంబర్ 27 ఇచ్చారు. మాకు ఇంకా ఏదైనా కావాలి దాన్ని బంద్ చేసి మాకు ఆ ప్లేస్ లో కొత్త జీవోన్ అంటే తెలంగాణ ప్రభుత్వము 102 జీవోలు కొత్తగా ఇచ్చి రజకులకు సంబంధించిన కాంట్రాక్ట్స్ రజకులకే కావాలని తీర్మానం చేసింది అక్కడున్న ప్రభుత్వం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కు కూడా ఖచ్చితంగా మాకు ఒక తీర్మానం కావాలని ఉమ్మడి నెల్లూరు